ఒక్కటే చెప్తా ఉన్నా, నిజంగా గనక నీలోనే ఆ సత్తా ఉండుంటే ఈవేళ నీ అవినీతి డబ్బు ఏదైతే ఉందో అదే నువ్వు గొప్పగా భావిస్తా ఉన్నావు కదా. నీ అవినీతి డబ్బుతో రాజకీయాలు చేయాలని అనుకుంటే ఈవేళ నికార్సైనటువంటి డబ్బు లాంటి మనుషుల్ని వదులుకునేటటువంటి పరిస్థితి నీకు ఉంటుందా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. వేళ డబ్బులతో అన్ని కొనసాగవు. డబ్బులతో ఏది పడితే చెయ్యాలనుకుంటే వేళ కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. వేళ నిజంగానే నీ పార్టీ బలపడుతుంది అని అనుకుంటే, నీ నాయకత్వం నిజంగానే రోజు రోజుకి అంచెలంచెలుగా పెరుగుతుంది అని అనుకుంటే, డబ్బు లాంటి ఓ బలమైనటువంటి నాయకుడు ఈవేళ నిన్ను విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. వేళ కేవలం ఏదైతే ఒక ఫాల్స్ ప్రచారాల్ని, ఒక అభూత కల్పనని చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది కేవలం బహుశా మీ పార్టీ ప్రచారం కోసమో లేకపోతే మీలో మీరు ఏదో సంకలు గుద్దుకోవడానికి పనిచేస్తుందేమో తప్పితే ఖచ్చితంగా తిరిగి రాబోయేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి తక్కువ అంటే 50,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కొత్తగా పార్టీలోకి రాబోతా ఉన్నటువంటి వారిని కానీ అందరినీ కూడా గత ప్రభుత్వంలో కంటే కూడా చాలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలోని గ్రామ సచివాలయాలు కానీ, హెల్త్ క్లినిక్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు కానీ, డిజిటల్ లైబ్రరీలు కానీ, అంగన్వాడీలు కానీ, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానీ, సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ, రైతులు వారి యొక్క ఉత్పత్తుల్ని దాచుకోవడం కోసం గోడౌన్ల నిర్మాణం కానివ్వండి, ఓహెచ్ఆర్ ట్యాంకులు కానీ, లేక జిఎల్ఆర్ ట్యాంకులు కానీ, లేక పైప్ లైన్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, జిమ్ములు కావచ్చు, ఇట్లా ఏది చూసుకున్నా కూడా ప్రతి గ్రామంలోని కూడా వేల కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో లేనివి ఈవేళ ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా ఉన్నవి వందల కొద్ది పనులు చూపించవచ్చు అనేటువంటి మాటలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా నియోజకవర్గం స్థాయిలో చూస్తే దాదాపుగా 215 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు రావడం జరిగింది. రేపు 11వ తేదీ నాడు మన మండలంలోనే ఈ నియోజకవర్గం మొత్తానికి సంబంధించినటువంటి ఆ శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. మరొక 104 కోట్ల రూపాయలతో చుట్టుకే ఓటేయాలనేటువంటి విషయాన్ని దయచేసి అందరికీ కూడా చెప్పండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజకీయాలు అనేది ప్రజాసేవ, 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది మనసులు గెలుచుకోవాలి, మనకంటూ చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. ఖచ్చితంగా ఏదైతే నమ్మకంతో ఇవాళ మాతో పాటుగా అడుగులో అడుగు వేయడానికి నువ్వు వచ్చావు, ఖచ్చితంగా నీకు కూడా భవిష్యత్తులో తగినటువంటి గౌరవంగానే చూసుకుంటాం. నీ తాలూకా ఏ ఇబ్బందులు ఉన్నా, ఇక్కడ ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలున్నా, నువ్వు ఏది కోరినా కూడా మా వంతుగా చేయడానికి ఎప్పుడు కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి మన నియోజకవర్గంలో అందరికీ కలవడానికి కూడా వచ్చినందుకు మంచి రోజుగా భావిస్తూ, ఆ దేవుడు అన్ని రకాలుగాను కూడా భవిష్యత్తులో కూడా అంత మంచి జరగాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.